వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ రాజ్యంలో ఎల్లారెడ్డి మండలంలోని మల్కాపూర్ గ్రామం పేదవాడి కళ సాకారమయ్యే వేళ మదనన్న నేతృత్వంలో పేదోడి ఇంటి కళ సాకారం చేయడానికి ఎల్లారెడ్డి శాసనసభ్యులు శ్రీ మదన్మోహన్ అన్న గారి ఆదేశానుసారం ఈరోజు మల్కాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం కోసం ముగ్గు వేయడం జరిగింది. గతంలో దాదాపు 13 సంవత్సరాల తరువాత మళ్లీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సందడి మొదలైందని లబ్ధిదారులు తమ గోడు చెప్పుకుంటూ ఎమ్మెల్యే మదనన్న గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఇందిరమ్మ పథకం ఎంతో గణనీయంగా సాగుతుంది. ఈ యొక్క మల్కాపూర్ గ్రామంలో గత 13 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఇల్లు మాకు రాలేవు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 13 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఇక్కడ మన కాన్ఫరెన్స్ లో అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ స్టార్ట్ అయిన ప్రారంభం రేవంత్ రెడ్డి గారి సర్కార్లో మదన్మోహన్ అన్న గారి నేతృత్వంలో ఇందిరమ్మ ఇళ్లను నడిపేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ఇలాంటి వెనుకబడిన గ్రామాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు ఇందిరమ్మ ప్రభుత్వానికి మరియు మన మదన్మోహన్ అన్న గారికి మేము ఎంతో రుణపడుతూ ఉంటున్నాము. మంగళ మల్లాయిలో మన మల్కాపూర్ గ్రామస్తులు వీళ్ళకి ఇల్లు లేదు, మొత్తం కూలిపోయింది. వీళ్ళ ఇల్లు వీళ్ళకి ఫస్ట్ ముగ్గు పోసినాం. మనం ఇట్లాంటి ఎన్నో జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.